హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఈ వీడియోలో చాలా మంది అభ్యర్థులకు ప్రధానమైన డౌట్, 2025లో ఎవరైతే రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ప్రధానమైన డౌట్ను నేను పూర్తిగా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, సో మనకు ఆర్ఆర్బి నుంచి అక్టోబర్ 10, 2024లో మనకు ఒక నోటీస్ వచ్చింది సార్. మనకు ఒక పీడిఎఫ్ వచ్చింది. ఏంటిదో పీడిఎఫ్ సార్ అంటే 2025లో కూడా మేము ఆర్ఆర్బి నుంచి అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన క్యాలెండర్ని మేము రిలీజ్ చేస్తున్నాం. అంటే 2025లో కూడా మనకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక ఆర్ఆర్బి నుంచి ఒక యాన్యువల్ క్యాలెండర్ వచ్చింది. సో ఎప్పుడు సార్ ఇది? అక్టోబర్ 10, 2024. సో ఇప్పుడు మార్చ్ 10 కాబట్టి అప్రాక్సిమేట్లీ ఇది మనకి ఎన్ని మంత్స్ అవుతున్నాయి సార్? 5 months తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. 5 months తర్వాత కూడా మనకి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. సో 2025 ఆర్ఆర్బి నుంచి రావాల్సినటువంటి ఎలాంటి నోటిఫికేషన్ అంటే ఫస్ట్ 3 monthsలో ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. సో దీనికి ప్రధాన కారణం ఏంటిదో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ క్యాలెండర్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, సో ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ విత్ అప్రూవల్ ఆఫ్ బోర్డ్. సో రైల్వే బోర్డు అప్రూవల్ ఉంది సార్. దీనికి ఇది క్యాలెండర్ అంత ఈజీగా ఇవ్వలేదు, రైల్వే బోర్డు అప్రూవల్ తీసుకునే ఇచ్చింది. సో రైల్వే బోర్డు అప్రూవల్ ఇచ్చిందంటే ఖచ్చితంగా 100% వస్తాయి నోటిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, రైల్వే బోర్డు అప్రూవల్, సిఆర్బి అండ్ సిఇఓ అప్రూవల్ తోటి 2025కి రైల్వే బోర్డ్స్ మీరు వేకెన్సీస్ అసెస్ చేసుకోమని చెప్పింది సార్. జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ షుడ్ అసెస్ దేర్ వేకెన్సీస్ అండ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్. సో జోనల్ రైల్వేస్కి ఆర్ఆర్బి అంటే మీనింగ్ ఏంటి సార్? రైల్వే బోర్డు అంటే మీనింగ్ ఏంటిది? 17 బోర్డ్స్ అన్ని కలిపితేనే మనకు రైల్వే బోర్డు. సో అన్ని బోర్డ్స్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఏంటి సార్? మీ అన్ని జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ మీ 2025 క్యాలెండర్ ప్రకారం మీరు అసెస్మెంట్ చేసుకొని వేకెన్సీస్ ఇచ్చేయండి అని చెప్పేసింది. బట్ ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్ రాలేదు కదా సార్. అంటే మీరు చాలా గమనిస్తే 2024 నోటిఫికేషన్స్ కొంచెం డిలే కావడం జరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది చాలా డిలే అయ్యాయి. సో మనకు లాస్ట్ ఇయర్ చాలా కేసెస్ అనేది మనకు ఉన్నాయి కాబట్టి ఆ ప్రీవియస్ కేసు అనేది క్లోజ్ చేసుకొని ఆర్ఆర్బి ఎగ్జామ్స్ మనకు కండక్ట్ చేసేసరికి మనకు అక్టోబర్లో ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మనకు యాక్చువల్గా సార్ మనకు జూన్లో జూలైలో ఎగ్జామ్స్ కావాల్సింది మనకు అక్టోబర్ వరకు వెళ్ళిపోయాయి. అంటే మీనింగ్ అప్రాక్సిమేట్లీ మనం ఒక 4 months వరకు లాస్ అయ్యాం. 4 months వరకు ఎగ్జామ్ డిలే అయ్యాయి. 4 months ఎన్ని మంత్స్ సార్? 4 months ఎగ్జామ్ డిలే అయింది. ఈ 4 months ఎగ్జామ్ డిలే కావడం వల్ల సో మనకు ఆ టైం ఇప్పుడు మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ 4 months అనేది ప్రాసెస్లో డిలే అవుతుంది. ఎగ్జామ్స్ పెట్టడం కాదు సార్, ఎగ్జామ్స్ పెట్టాలి, కీ ఇవ్వాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఎగ్జామ్ తర్వాత విత్ ఇన్ 1 weekలో మనకి కీ వచ్చేసింది. విత్ ఇన్ 1 weekలో కీ వచ్చేసింది. మనకు రిజల్ట్స్ కూడా వన్ బై వన్ వస్తున్నాయి. CBT2 డేట్స్ కూడా వస్తున్నాయి. సో ఆర్ఆర్బి నుంచి ఎలాంటి డిలే లేదు. మనకు ఫస్ట్ ఎగ్జామ్ డిలే కావడం వల్ల అంటే ఏఎల్పి ఎగ్జామ్ డిలే కావడం వల్ల సో ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అయిందంటే ఖచ్చితంగా విత్ ఇన్ 1 weekలో మనకు కీ వస్తుంది. కీ వచ్చినాక విత్ ఇన్ 15 daysలో మళ్ళీ రిజల్ట్ వచ్చేస్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ CBT2 డేట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? సో ఆర్ఆర్బిలో ఎలాంటి డిలే లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవ్రీ 2 daysకి 3 days ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్రీ 2-3 daysకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఆర్ఆర్బి నుంచి ఖచ్చితంగా ఇది నోటీస్ ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది చాలా పకడ్బందీగా ట్రాన్స్పరెంట్గా చాలా మందికి అభ్యర్థులు ట్రాన్స్పరెంట్గా జరగాలని కొంచెం డిలే జరుగుతుంది. సో డిలే అనేది ఏం కాదు సార్, ట్రాన్స్పరెంట్ కోసం డిలే మనకు వీ కెన్ బేర్, మనం భరించగలుగుతాం. బట్ ఈ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయా లేదా? అసలు నోటిఫికేషన్ వస్తాయా రాదా సార్? ఏదో 2024లో వచ్చాయి కదా, మరి 2025లో వస్తాయా రాదా? ఏఎల్పి వస్తాయి. లాస్ట్ టైం అన్ని వేకెన్సీ ఉన్నాయి కదా సార్, మళ్ళీ వేకెన్సీ ఉంటాయి ఉండదంటే అది ఇచ్చినటువంటి అసెస్మెంట్ ఇయర్ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఈ క్యాలెండర్ కనుక మనం ఒకసారి గమనిద్దాం సార్, గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ క్యాలెండర్ ఒకసారి మనం గమనిద్దాం. సో ఈ క్యాలెండర్ కనుక మనం ఒక్కసారి గమనిస్తే సార్, యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్స్. ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ఉన్నాయి సార్. ఏమేమి ఉన్నాయి సార్? యాక్చువల్గా మనకు 2024లో క్యాలెండర్ ఇచ్చేటప్పుడే ఒక ఇయర్ని 4 partsగా డివైడ్ చేసుకొని జనవరి టు మార్చ్ ఒక నోటిఫికేషన్, ఏప్రిల్ టు జూన్ ఒక నోటిఫికేషన్, జూలై టు సెప్టెంబర్ ఒక నోటిఫికేషన్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక నోటిఫికేషన్. అంటే ఆ 3 monthsలో ఈ నోటిఫికేషన్స్ అన్ని వచ్చాయి అని చెప్పింది. చూడండి సార్, ఇక్కడ అసిస్టెంట్ లోకోపైలట్ 2026 వేకెన్సీస్ వరకు అసెస్మెంట్ చేసుకోమంటుంది. 2026 June 30 వరకు ఉన్న వేకెన్సీస్, అప్పటి వేకెన్సీస్ వరకు తీసుకోవాలి. మన 2025లో నోటిఫికేషన్ ఇవ్వాలంటే 2026 ఉన్నటువంటి అసెస్మెంట్ వేకెన్సీ అన్ని తీసుకోవడం రావాలి. అవన్నీ జరిగాయా లేదా అని ఇప్పుడు తెలియదు. ఎందుకంటే సార్ లాస్ట్ ఇయర్ వేకెన్సీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. సో ఆ రిజల్ట్ వస్తే మనకు వేకెన్సీ రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్ అనేది కొంచెం డిలే అయింది కదా. ఆ డిలే కావడం వల్లనే మనకి ఏఎల్పి నోటిఫికేషన్ డిలే కావడం జరిగింది. అంటే మనకు ఆ CBT2 ఈ మంత్లో అయిపోతుంది, రిజల్ట్ ఇచ్చేస్తాడు, మనకు మార్చిలో అసెస్మెంట్ అవుతాయి సార్. 100% చెప్తున్నాను, 100% ఏప్రిల్ ఆర్ మే ఆ 4 months ఉంటుంది కదా సార్.
ఏప్రిల్ ఆర్ మే 2025లో మనకి ఏఎల్పి నోటిఫికేషన్ 100% రాబోతుంది. ఎందుకంటే సార్ మనకు వేస్ట్ అయినటువంటి 4 months దీని మీద రిఫ్లెక్ట్ అయింది. యాక్చువల్గా ఎప్పుడు రావాలి సార్ ఇది? జనవరి 2025లో రావాలి. ఆ 4 months డిలే అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకో 4 months వస్తాయి. బట్ వేకెన్సీ ఎన్ని ఉంటాయి మనకు సంబంధం లేదు సార్. మనకు నోటిఫికేషన్ వచ్చిందా 100% వేకెన్సీస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 14,000 20,000 ఉన్నాయి సార్. ఈ ఇయర్ కూడా 15,000 రావడానికి ఛాన్స్ ఉంటుంది. 15,000 రావచ్చు, 10,000 రావచ్చు. వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా 100% ఉంటాయి. 100% నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు ఇది ఫస్ట్ 3 monthsలో సార్. నెక్స్ట్ ఏప్రిల్ జూన్ మధ్యలో ఎవరైతే ఐటీఐ ఆస్పిరెంట్స్, సో టెక్నీషియన్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఐటీ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిప్లొమా ఆస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళకు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి నోటిఫికేషన్ టెక్నీషియన్ నోటిఫికేషన్ సార్. సో ఇది కూడా 36/2026 అసెస్మెంట్ వేకెన్సీ తీసుకొని మనకు ఎప్పుడు రావాలి సార్? యాక్చువల్గా మార్చో రావాలి. సో ఖచ్చితంగా ఇది మే ఆర్ జూన్లో రావడానికి సార్. మే ఎండింగ్ ఆర్ జూన్లో 100% జూన్ 2025లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ 100% వస్తుంది. ఆ 4 months అనేది డిలే కావడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది డిలే అవుతున్నాయి సార్. కానీ 100% యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ సార్, నాకు సోర్స్ ప్రకారం 100%. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ 8 years ఇన్ రైల్వేస్. మనం రైల్వేలో 8 years నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్రీ ఆర్గనైజేషన్స్లో మనకు రైల్వే బోర్డు మీద చాలా ప్రెషర్ ఉంది. సేఫ్టీ కేటగిరీ అయినటువంటి టెక్నీషియన్ కావచ్చు, అసిస్టెంట్ లోకోపైలట్ కావచ్చు, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, అదేవిధంగా గ్రూప్ డి ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా యాజ్ పర్ టైం స్కెడ్యూల్ మనకు రిలీజ్ చేసి వేకెన్సీ అనేది ఫిల్ చేయాలని చాలా ప్రెషర్ ఉంది. రైల్వే బోర్డు మీద చాలా ప్రెషర్ ఉంది డ్యూ టు లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో సేఫ్టీ కేటగిరీ ఉద్యోగాలు అనేది టెక్నీషియన్ కానీ, ఏఎల్పీ కానీ సేఫ్టీ కేటగిరీ ఉద్యోగాలు సార్. ఇవన్నీ మనకు చాలా మంది వస్తుంటారు, రిజైన్ చేసి వెళ్తుంటారు, కొంతమంది రిటైర్మెంట్ అవుతుంటారు. ఆ రిటైర్మెంట్లో ప్రకారమే మీరు ఖచ్చితంగా వేకెన్సీస్ ఫిల్ చేయాలి అని రైల్వే బోర్డు మీద దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే అందుకే క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో 100% మనకు ఈ నోటిఫికేషన్ వస్తాయి సార్. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. సో ఎవరైతే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో సో వాళ్ళకి యాక్చువల్లీ జూలై టు సెప్టెంబర్ ఈ మంత్లో మనకు జూన్లో రావాలి సార్. ఎన్టీపీసీలీ, సో అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా జేఈ వేకెన్సీ కూడా సార్. సో ఎవరైతే డిప్లొమా బీటెక్ చేశారో జేఈ నోటిఫికేషన్ కూడా మనకి జూన్లో రావాలి సార్. ఇది ఖచ్చితంగా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్కి మనకు మూవ్ అవ్వచ్చు సార్. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2025లో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ వస్తుంది 100%. సో అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్ కూడా ఉన్నాయి సార్. మరి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి సార్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది సార్. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీ తగ్గుతాయి. బట్ మనకు కావాల్సింది ఒకటే ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఉన్నా కూడా 100% ప్రిపరేషన్ కావాలి. మనకు నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్ సార్. నోటిఫికేషన్ వచ్చిందంటే 100% ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది రైల్వేలో. సో ఇది ఫస్ట్ 3 సార్. ఇంకొంచెం చూద్దాం సార్. ఇంకొక లాస్ట్ మనకి ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉంది సార్. సో ఆల్రెడీ 2024 నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. చాలా మంది అభ్యర్థులు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా అక్టోబర్ డిసెంబర్లో మనకు యాక్చువల్గా సెప్టెంబర్ రావాలి సార్. ఇది కూడా మోస్ట్లీ బై డిసెంబర్ ఆర్ జనవరి వరకు మనకు 100% నోటిఫికేషన్ వస్తుంది. 100% నోటిఫికేషన్ వస్తుంది. సో చూడండి సార్, ఇక్కడ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ ఆర్ అడ్వైజ్ టు డిడక్ట్ ద వేకెన్సీస్ ఆల్రెడీ ఇన్ ద రిక్రూట్మెంట్ ఇయర్ వైల్ ఫైనలైజింగ్ ద అసెస్మెంట్ వేకెన్సీస్. ఒకవేళ ఫైనలైజ్ చేసే వరకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ ఏమైనా వేకెన్సీ ఉంటే రెడ్యూస్ చేసుకోమని చెప్పింది సార్. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అదే విధంగా సార్ చైర్పర్సన్ ఆర్ఆర్బీ బెంగళూరు విల్ బి ద సర్క్యులేట్ ద డీటెయిల్ షెడ్యూల్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ ది వేకెన్సీస్. సో అంటే చూసారా సార్, మనకు రైల్వేలో ఉన్న 17 బోర్డ్స్ వర్క్ డివైడ్ చేసుకున్నాయి. ఒక్కొక్క బోర్డు ఒక వర్క్ జరిగింది. ఇవన్నీ కంబైన్డ్ చేసుకొని అందరూ కలిసి మనం డిసిషన్ తీసుకోవాలి. కాబట్టే మనకు నోటిఫికేషన్స్ అనేది లేట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ద మేజర్ పాయింట్. ఆర్ఆర్బీ ఒక సికింద్రాబాద్ వేకెన్సీ ఉంటే సికింద్రాబాద్ నోటిఫికేషన్ ఇవ్వదు. ఆర్ఆర్బీ చెన్నై ఉంటే చెన్నై ఒకటే ఇవ్వదు. ఖచ్చితంగా ఎవ్రీ వేకెన్సీస్ ఇండియాలో ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అందుకే డిలే అవుతుంది. డిలే రీజన్ ఇది సార్. ఓన్లీ సికింద్రాబాద్ వేకెన్సీ వస్తే రావు, ఓన్లీ బెంగళూరు వేకెన్సీ వస్తే రాదు. ఖచ్చితంగా పట్నా, ప్రయాగ్రా అన్ని డివిజన్ నుంచి జోన్కి వెళ్తాయి సార్. జోన్ నుంచి బోర్డుకి వెళ్తాయి. సో ఇవన్నీ డేటా కలెక్ట్ చేయడానికి కొంచెం డిలే అవుతుంది. ఎందుకు? లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ ఆల్రెడీ ఫిల్అప్ అవుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనకు ఆర్ఆర్బీ 2025 క్యాలెండర్ ఒక 4 to 5 months డిలే అయింది. మనకు డిలే అయిన తప్ప రావడం ఖచ్చితంగా వస్తుంది. డిలే సార్, ఇక్కడ డిలే అంటే మీనింగ్ ఏంటిది? డిలే అంటే ఏంటి సార్? లేట్ అంతే. లేట్ జరిగింది ఒక 5 months, కానీ ఖచ్చితంగా జరుగుతుంది 100% యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం ఆల్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ మళ్ళీ ఏఎల్పి నుంచి మొదలు పెడతా. ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎన్టీపీసీ, జేఈ, పారామెడికల్ కావచ్చు, ప్రతి నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది.
దిస్ ఈజ్ 100% సార్. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ప్రిపేర్ అవుతాను, నాకు 5 months టైం ఉంది, నేను వేరే జాబ్ చేసుకుంటా అంటే వేస్ట్ సార్. ఎందుకంటే ఆర్ఆర్బి సెలెక్షన్ అంత ఈజీ కాదు. నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3. మీరు 100 questions అటెంప్ట్ చేయండి, టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో మీకు ఐడియా ఉంటుంది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అడగండి, చాలా చాలా టఫ్ ఉంటాయి. అప్పుడప్పుడు ఈజీ ఉంటాయి, టైం సరిపోదు. పేపర్ ఈజీ ఉన్న కూడా టైం సరిపోదు సార్. సో మళ్ళీ CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్ అన్ని మనకు జాగ్రత్తగా చూసుకుంటూ మనం అప్లై చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మనకు 5 months డిలే అయింది కదా సార్, నో ప్రాబ్లం, మనకు నోటిఫికేషన్ వస్తుంది 100%. ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆర్ఆర్బి 2025 క్యాలెండర్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు సాధిస్తారు సార్. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఆల్రెడీ రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి 1 by 1. సో కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే రైల్వే ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ రావని చాలా మందికి ఏదో డౌట్ ఉంటుంది సార్. డౌట్ కాదు సార్, బికాస్ ఆఫ్ రీజన్ చెప్పాను. ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ రావాలంటే అన్ని జోనల్ రైల్వేస్ ఇండియన్ పంపాల్సిందే. ఒక జోనల్ రైల్వే పంపితే మనకి నోటిఫికేషన్ రాదు. సికింద్రాబాద్ పంపింది, నోటిఫికేషన్ రాదు. చెన్నై పంపింది, నోటిఫికేషన్ రాదు. చాలా మంది బయట ఇన్ఫర్మేషన్ ఉండదు సార్. రైల్వేలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఉండదు. సో రైల్వేలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఎవరైతే డౌట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో షేర్ చేయండి. ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ రావాలంటే ఒక్క జోన్ నుంచి రాదు, అన్ని జోన్స్ అన్ని కలిపితేనే మనకు ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకే డిలే ఉంది. డిలేనే సార్ ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి, ఫాస్ట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద మై ఇంపార్టెంట్ సజెషన్ సార్. ఎందుకంటే ఉద్యోగం రావడం కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ సార్. క్యాలెండర్ ప్రకారం చదివితే ఏదో ఒక ఖచ్చితంగా 100% ఉద్యోగం వస్తుంది రైల్వేలో. అదేవిధంగా రైల్వే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.